తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆ డాబా పైన ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నీ కథలోని అమ్మాయి అంతకు మునుపు ఒకసారి మీ ఆఫీస్ బిల్డింగ్లోనే ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని రాశావు. బహుశా ఆ తర్వాత ఎవరు ఆ అమ్మాయితో ఆ విషయం మాట్లాడలేదేమో. తన మనసు లోపలి పొరల్లో ఉన్న అభద్రతా భావం, ఇన్సెక్యూర్ ఫీలింగ్ గురించి ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదేమో. అందుకే రెండోసారి మళ్ళా ఆత్మహత్యా ప్రయత్నం చేసిందేమో. కావచ్చు. సరే, చదవడం కొనసాగిస్తాను. ఈమెయిల్ పూర్తిగా చదివాక మళ్ళా ఫోన్ చేస్తాను అన్నట్లు తన ఉత్తరంలోని ఆ శీతల్ ఎవరే? చదువుతావుగా, తెలుస్తుంది. రమాదేవి మళ్ళా ఈమెయిల్ చదవడం మొదలెట్టింది. ఈ ఉత్తరం నేను 2వ అంతస్తులో గేటు వైపున్న ఫ్లాట్లోని ఆంటీకి రాస్తున్నాను. ఆ ఆంటీని నేను ఇవాళే మొదటిసారిగా చూశాను. ఇవాళ పొద్దున్న నేను కాలనీలోకి అడుగు పెడుతున్నప్పుడు ఆవిడ బాల్కనీలో నిల్చొని నా వైపు చూశారు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నప్పుడు నాకెందుకో చాలా ఆత్మీయంగా అనిపించారు. బహుశా ఆవిడ నన్ను పిలిచి నువ్వెవరివి అని అడిగితే నా మనస్సు లోపలి పొరల్లోని భావాలన్నీ వెల్లువలా బయటికి వచ్చేసేవేమో. అలా అడగకపోవడం నా దురదృష్టం. ఆంటీ నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒక స్నేహితురాలు శీతల్. మనసు పట్టనంత ఆనందం వచ్చినా, భరించలేనంత దుఃఖం వచ్చినా తనకే చెప్పుకునేదాన్ని. ఇంతకు శీతల్ ఎవరో చెప్పలేదు కదూ. తను నా డైరీకి నేను శీతల్ అని పేరు పెట్టుకున్నాను. ఎందుకో తెలుసా? తనతో ఏదైనా చెప్పుకున్న తర్వాత నా మనసు ఒక శీతల పవనాన్ని అనుభవించినంత హాయిగా ఉండేది. ఆంటీ, నేను మొట్టమొదట చదివిన పుస్తకం, నాకు చాలా ఇష్టమైన పుస్తకం ఆన్ ఫ్రాంక్స్ డైరీ. నిజంగా జరిగిన ఆ కథలో ఆన్ తన డైరీకి కిట్టి అని పేరు పెట్టుకుంటుంది. తన అనుభూతులన్నీ కిట్టీతో పంచుకుంటుంది. నా 10వ ఏట డైరీ రాయడం మొదలెట్టినప్పుడు నేను నా డైరీకి శీతల్ అని పేరు పెట్టుకొని నా అనుభూతులన్నీ తనతో పంచుకోవడం మొదలెట్టాను. ఇప్పుడు శీతల్ నా పక్కన లేదు నా అనుభూతులను పంచుకోవడానికి. అందుకే మీతో పంచుకుంటున్నాను. ఆంటీ, నా అసలు ప్లాన్ ప్రకారం నేను చేసుంటే ఈసరికి నా శరీరం రక్తం మడుగులో ఆ కనిపిస్తున్న చోట పడుండాలి. కానీ పావుగంట సేపు ఈ డాబా మీద పచార్లు చేస్తూ గడిపేశాను. ఇంత మీద నుండి ఇలా కిందకు చూస్తుంటేనే గుండె దడదడలాడుతోంది. అయినా దూకేయాలి, తప్పదు. నా జీవితమే వేస్ట్ అని చిన్నప్పటి నుంచి నా చుట్టూ ఉన్నవాళ్ళు చెప్తున్నారు. అందుకే ఆంటీ, ఇంక దూకేస్తా. ఆంటీ, ఇంక దూకేస్తా అని రాశాక పావుగంట గడిచిపోయింది. ఈ పావుగంట సేపు నేను ఇంత పెద్ద డాబా మీద ఒంటరిగా కూర్చొని మోకాళ్లలో తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. జీవితంలో ఆఖరిసారిగా మనస్ఫూర్తిగా ఏడవాలనిపించింది. అందుకే అలా ఏడ్చా. వెళ్లే ముందు శీతల్తో పంచుకున్న కొన్ని విషయాలు మీతో పంచుకొని వెళ్తాను ఆంటీ. నాకు గుర్తున్న మొదటి వాక్యం ఏమిటో తెలుసా ఆంటీ? ఇలా అయితే నువ్వెందుకు పనికొస్తావే? ఫస్ట్ ర్యాంకు చూసుకునే అదృష్టం మాకెలాగూ లేదు. కనీసం పాస్ అయినా చాలనుకుంటే ఫెయిల్ అయి కూర్చున్నావు. నువ్వేం చిన్నపిల్లవు కాదు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు చూడు ఎలా చదువుకుంటున్నారో. ఈ మాట అన్నది మా నాన్న. అప్పుడు నాకు 8 ఏళ్ళో 9 ఏళ్ళో ఉంటాయేమో. నాన్నకు కోపం తెప్పించకురా తల్లి. నీ చదువు కోసం నాన్న రోజుకు 2 పనులు చేసి ఎలా కష్టపడుతున్నారో చూడు. అలా అన్నది మా అమ్మ. ఆ మాయదారి లెక్కలు అర్థం కాకపోతే నేనేం చేయనాంటీ? పాపం అమ్మా నాన్న మంచివాళ్లే. కానీ ఒక్కోసారి నాకు అనిపిస్తుండేది, ఒక్కసారైనా వీళ్ళు నన్ను కూతురిగా కాక ఓ స్నేహితురాలిగా చూస్తే ఎంత బాగుండునోనని. ఎప్పుడు నేనేం చేయాలో చెప్పడానికి బదులు అది ఎలా చేయాలో చెప్తే బాగుండునని. నేను స్కూల్లో చదివిన ప్రతిరోజు నేను మోయలేని భారాన్ని మోస్తున్నట్లే ఉండేది. అమ్మో, ఇలా రాస్తూ కూర్చుంటే తెల్లారిపోతుంది. మళ్ళా తెల్లారిపోతే ఎవరో ఒకరు వస్తారో, నన్ను చూసేస్తారో. బాయ్ ఆంటీ, ఇక ఈ లోకంలోంచి వెళ్తా. బాయ్ ఆంటీ అని చెప్పి పిట్టగోడ వైపు నడిచేసరికి అక్కడి నుంచి సూర్యోదయం దృశ్యం మనోహరంగా కనిపించింది. మీ కాలనీకి మరోవైపు పచ్చని చెట్లతో ఉన్న అందమైన చిన్న అడవి అంత మీద నుంచి అద్భుతంగా అనిపించింది. పోయే ముందర ఈ ప్రపంచంలోని అందాలన్నీ తనివి తీరా చూడాలనిపించింది. ఓ 20 నిమిషాల సేపు అంత పెద్ద టెర్రస్ మీద అన్ని వైపులా తిరుగుతూ అన్నీ కళ్ళారా చూసుకుంటూ గడిపేశాను.
ఆంటీ, నా చిన్నప్పుడు ఒకసారి ఇలాగే ఒకసారి మా ఇంటి డాబా మీంచి సూర్యాస్తమయం అందంగా కనిపించింది. నా దగ్గరున్న వాటర్ కలర్స్తో అప్పటికప్పుడు ఆ దృశ్యాన్ని కాగితం మీద ఓ బొమ్మలో బంధించేశాను. ఆ బొమ్మ చూసుకుంటుంటే ఎంత తృప్తిగా అనిపించిందో, ఎంత గర్వంగా అనిపించిందో. ఎన్నో పురిటి నొప్పులు పడి కన్న బిడ్డని చూసుకుంటుంటే బహుశా తల్లికి అలాగే ఉంటుందేమో. ఎంతో ఉత్సాహంగా ఆ బొమ్మని మా అమ్మకి చూపెడితే, పరీక్షలు దగ్గర పెట్టుకొని ఇలా బొమ్మలేసుకుంటూ కూర్చున్నావా, నాన్నకి ఇది చూపించకు, నీ మీద నా మీద మండిపడతారు అంది. నా గర్వం ముక్కలైంది. ఆ రోజే శీతల్ నా జీవితంలోకొచ్చింది. ఓ బొమ్మ వేసినా అంతే, ఓ కవిత రాసినా అంతే. శీతల్ తప్ప నాకు నిజమైన స్నేహితులు ఎవరూ లేరు. సర్లేండి, ఎంత రాసినా దీనికి అంతుండదు. ఇక బయలుదేరతానాంటీ? బయలుదేరతానన్నాను కానీ బయలుదేరలేకపోయానాంటీ. ఒకవైపు ఊరిస్తూ ఇంత అందమైన ప్రపంచం, మరోవైపు అనుక్షణం మెడలో గుదిబండలా వేళ్లాడుతూ ఈ చదువు. నేను మా తల్లిదండ్రులు గౌరవపడే పనేది చేయలేకపోయాను. ఇంక బతకడం అనవసరం. కానీ ఒకవైపు బతుకు మీద తీపి వెనక్కు లాగుతోందాంటీ. అలా గోడకు జారబడి నిల్చుని అరగంట గడిపేశాను. ఆఖరికొక నిర్ణయానికొచ్చాను. బొమ్మ బొరుసు వేద్దామని బ్యాగులో ఉన్న 10 రూపాయల నాణాన్ని బయటకు తీశాను. బొమ్మ అయితే ఇక్కడి నుంచి దూకేయాలి, బొరుసైతే మెట్లు దిగి క్రిందకెళ్ళిపోవాలి. నా దురదృష్టం, బొమ్మే వచ్చింది. దూకేయక తప్పదు. వెళ్ళొస్తా అనకూడదిప్పుడు. వెళ్తానాంటీ? వెళ్తానాంటీ అని రాశాక నాకు ఆ విషయం తట్టింది. రాసిన ఈ కాగితాలన్నీ మీకు అందజేయాలిగా. ఎలా అందజేయడమోనని చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్నాను. అప్పుడు గుర్తొచ్చింది, నేను ఈ బిల్డింగ్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మెట్ల పక్క వరుసగా నంబర్లు వేసిన లెటర్ బాక్సుల్ని చూశాను. మీ ఇల్లు 2వ అంతస్తులో ఒక చివర ఉంది కాబట్టి మీ ప్లాట్ నెంబర్ బహుశా 201 కానీ 203 కానీ అయ్యుంటుంది. ఆ రెండిట్లో ఒక దాంట్లో ఈ కాగితాలు పడేస్తా. నా అదృష్టం బాగుంటే మీరే మొదట ఈ కాగితాలని చూస్తారు, లేకపోయినా మరో ఇంటి వాళ్ళు చూస్తారు. ఆంటీ, కొన్ని నెలల క్రితం ఏమైందో తెలుసా? మొట్టమొదటిసారిగా నా జీవితంలోకి ఒక మగ మనిషి ప్రవేశించాడు. చేతన్ నా జీవితంలోకి రాగానే నా జీవితానికి కూడా ఒక విలువ ఉందనిపించింది. నా బొమ్మలు, నా గేయాలు, నా పుస్తకాలు అన్నీ పంచుకునే ఓ చెలికాడు దొరికాడనిపించింది. నువ్వొక స్టన్నింగ్ బ్యూటీ కాకపోతేనే నువ్వు సృష్టించిన ఈ బొమ్మలు, ఈ గేయాలు అద్భుతం. అవే నిన్నొక స్టన్నింగ్ బ్యూటీని చేస్తున్నాయి. అందుకే నువ్వంటే నాకిష్టం అంటుండేవాడు. మురిసిపోయాను. కొన్నాళ్ల క్రితం దాకా అస్తమానం ఉండే ఆత్మహత్య ఆలోచనలు అంతమయ్యాయి. జీవితం కొత్తగా కనపడడం మొదలైంది. కానీ ఆ మురిపం ఎన్నో రోజులు నిలవలేదు. చేతన్కు కావాల్సింది నేను కాదు, నా శరీరం ఇచ్చే సుఖం. 3-4 సార్లు తన కోరిక తీర్చుకున్నాక నాకు మొహం చాటేశాడు. నా ఫోన్ నెంబర్ని బ్లాక్ చేశాడు. కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేస్తే అతనిచ్చిన జవాబిది, నీకు శరీరంలో వంపు సొంపులు తప్ప ఏముందని? అందం లేదు, చురుకుదనం లేదు, తెలివితేటలు లేవు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చెయ్యకో, నాతో మాట్లాడదామని ప్రయత్నించకో అని. ఆంటీ, మరేదో కారణంతో మేం విడిపోయినా ఆ జ్ఞాపకాల్లో ఆనందంగా మిగిలిన జీవితం గడిపేద్దును. కానీ ఇప్పుడు నా జీవితం వేస్ట్ అని మరింత బలంగా అనిపిస్తోంది. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అతను చేజారిపోయినందుకు దుఃఖం కాదాంటీ? రేపొద్దున అతనికి నాకు పెళ్లి చేస్తామని మా వాళ్ళు అన్నా వద్దుగాక వద్దంటాను. నా దుఃఖమంతా ఈ విషయంలో కూడా నేను ఓడిపోయాననే. సరే ఆంటీ, కిందకెళ్ళి ఈ కాగితాలు లెటర్ బాక్స్లో వేసి మళ్ళా పైకొస్తాను. ఆ తర్వాత కిందకు దూకేయడమే. గుడ్ బై. ఆంటీ, కాగితాలన్నీ బొత్తు పెట్టాక గుర్తొచ్చింది. ఇవన్నీ అటాచ్ చేయడానికి నా దగ్గర స్టాప్లర్ లేదు, జెమ్ క్లిప్ లేదు, సేఫ్టీ పిన్ కూడా లేదు. నా జుత్తుకి పెట్టుకున్న హెయిర్ క్లిప్ గుర్తొచ్చింది. దాన్ని తీసి కాగితాలన్నింటికీ కలిపి పెట్టేశాను. ఇంకో విషయం కూడా గుర్తొచ్చింది. నేను ఇలా చచ్చిపోతున్నందుకు ఎవరూ బాధ్యులు కాదు అన్న విషయం కూడా పోలీసులకి రాయాలిగా. అది రాస్తున్నాను. పోలీసులకి నా ఈ ఆత్మహత్యకు కారణం కేవలం ఈ జీవితం మీద విరక్తి కలగడమే తప్ప దీనికి మరెవరూ కారణం కాదు. ఈ కాలనీలో ఎవరూ నాకు తెలియదు, ఎవరికీ నేను తెలియను. అందువలన ఈ కాలనీలో ఎవరిని అనుమానించవద్దని ప్రార్థన. చదివేశాన్రా రాజు, భారంగా అంది రమాదేవి ఫోన్లో. తెలిసిందిగా రమా, ఆ గంటన్నరలో ఏం జరిగిందో?
ఆ అమ్మాయి మెట్లెక్కుతూ రెండో అంతస్తు దగ్గర కాసేపు ఆగిందన్న విషయం తలుచుకుంటే ఇప్పటికీ నాకు కళ్ళంట నీళ్ళొస్తాయి తెలుసా. పిచ్చి పిల్ల, జాలిగా అంది రమ. తనని తాను చూసుకొని ఏడుస్తూ, ప్రకృతిని చూస్తూ నవ్వుతూ, ఎవరైనా డాబా మీదకొచ్చి తనని వెనక్కు పిలుస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తూ, తన చావుకి కూడా ఓ 10 రూపాయల బిల్లని ఆధారంగా చేసుకుని బొమ్మ పడిందని దుఃఖిస్తూ, కొంతసేపు కూర్చుంటూ, కొంతసేపు నిల్చుంటూ, కొంతసేపు డాబా మీద పచార్లు చేస్తూ, ఆ గంటన్నరలోనూ మానసికంగా ఎంత నరకం అనుభవించి ఉంటుందో. డ్యామ్, తలుచుకుంటే ఈ ప్రపంచం మీదే కోపంగా ఉంటుంది, కోపంగా అంది స్వరాజ్యం. రాజు, తలుచుకుంటే ఆ గంటన్నరలోనే ఆ అమ్మాయిలోని అభద్రతాభావాన్ని, ఆత్మన్యూనతాభావాన్ని పోగొట్టొచ్చు. జీవితంలోనే మరెప్పుడూ ఆత్మహత్య అన్న మాట తలుచుకోకుండా చెయ్యొచ్చు. రమాదేవి అంది. ఆ అమ్మాయి జీవితంలో అలాంటి గంటన్నరలు ఎన్ని గడిచాయో, కానీ ఎవరూ తలుచుకోలేదనుకుంటా. నిజమే రాజు. ఇంతకు ఆ కాగితాల్ని ఏం చేశారు? ఇంకేం చేస్తాం, పోలీసులకు అందజేశాం. కానీ పోలీసులకి ఆ కాగితాలు ఇచ్చే ముందు నేను చిన్న మంచి పని చేశాను. ఆ పని నా జీవితంలో తర్వాత చాలా ఉపయోగపడిందిలే. ఏమిటో ఆ మంచి పని? కుతూహలంగా అడిగింది రమ. పోలీసులకు ఆ కాగితాలు ఇచ్చే ముందు వాటిని మా ఇంట్లో కంప్యూటర్కి అటాచ్ చేసిన స్కానర్లో స్కాన్ చేశాను. అది మంచి ఐడియా రాజు. నీకెందుకలా ఆ ఉత్తరాన్ని స్కాన్ చేసి డిజిటల్ ఫార్మాట్లో ఉంచుకోవాలని బుద్ధి పుట్టింది? దానిని మళ్ళీ మళ్ళీ చదువుకోవచ్చని. ఆ అమ్మాయి రాసింది తక్కువ, అదైనా అంతా అస్తవ్యస్తంగా, దాని వెనుక ఉన్న భావాలు ఎక్కువ. చదువుతున్న కొద్దీ ఆ కాసిన్ని వాక్యాలకు ఇంకా ఎక్కువ అర్థం వెతకొచ్చనిపించింది. ఆ పిల్ల మనసు లోతుల్లోకి ఇంకా ఎక్కువగా చూడవచ్చుననిపించింది. అయితే ఆ ఉత్తరం ఎన్నిసార్లు చదివావు? ఈ 14 ఏళ్లలో దాదాపు నెలకొకసారి చదువుతూనే ఉన్నాను. మై గాడ్, ఎందుకలా? చదివినప్పుడల్లా నీకు కొత్త అర్థాలు స్ఫురించాయా? అవును, ప్రతిసారి. ముఖ్యంగా ఆ అమ్మాయి రాసింది చూడు. వాళ్ళ అమ్మా నాన్నలు ఏం చేయాలో చెప్తారు కానీ ఎలా చేయాలో చెప్పరని. ఒక్క తల్లిదండ్రులకే కాదు, గురువులకి, బాసులకి, ఇంకొకరిని జడ్జ్ చేసే ప్రతి వారికి ఇది వర్తిస్తుంది. నువ్వు చెప్పింది కరెక్ట్ రాజు. ఇంకోటి, ఆ ఉత్తరం చదువుతున్నప్పుడల్లా నేనెంత అదృష్టవంతురాలనో తెలిసి నన్ను నేను మరింత బలోపేతంగా తయారు చేసుకునేట్లు చేసింది. వావ్, గుడ్. ఇంతకు ఆ ఉత్తరం అందజేశాక పోలీసులు ఏం చేశారు? అన్ని కాగితాల్లోనూ వారికి తన చావుకి ఎవరూ కారణం కాదు అన్న డెత్ నోట్ మాత్రమే ఉపయోగపడింది. అది వాళ్ళ రికార్డుల్లోకెళ్ళాక బీకే పాణికి పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చేశారు. బీకే పాణి అంటే ఆ పిల్ల ఎవరింటికి వెళ్తుందో సెక్యూరిటీ వాళ్ళ రిజిస్టర్లో రాసింది కదా, అతనేనా? అతనే. తను ఈ కేసు నుండి క్షేమంగా బయటపడినందుకు తర్వాత కాలనీలో అందరికీ పార్టీ ఇచ్చాడు. నేను, శేఖర్, మరో 2-3 తప్ప అందరూ వెళ్ళి ఆ పార్టీని ఎంజాయ్ చేసి వచ్చారు. ఆ తర్వాత ఆ అమ్మాయి గురించి మరేం విషయాలు తెలియలేదా? ఏవో కొన్ని విషయాలు తెలిసాయి. ఆ పిల్ల అంతకు మునుపు 4-5 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసిందట. కొన్ని నెలల క్రితం ఎలా సంపాదించిందో నిద్రమాత్రలు సంపాదించి వేసుకుందట. కానీ డోస్ సరిపోక బ్రతికిపోయిందట. ఈ నిద్రమాత్రలు వేసుకోవడం ఎక్కడ జరిగిందో తెలుసా? అంటే వాళ్ళ హాస్టల్లోనా లేక ఇంట్లోనా? హాస్టల్లోనేనట. మరి ఇంత జరిగినా ఇంకా తనని వాళ్ళ తల్లిదండ్రులు హాస్టల్లోనే ఉంచేశారా? లేదురమ్మా, ఆ నిద్రమాత్రల ప్రహసనం అయ్యాక ఆ పిల్ల తల్లిదండ్రులు తనని హాస్టల్ నుంచి తీసుకొచ్చేశారట. మళ్ళా పరీక్షలు దగ్గరకు రాగానే పరీక్షలు రాయడానికి హాస్టల్లో దిగబెట్టేశారట. ఎంత తెలివి తక్కువ! ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన పిల్లని మళ్ళా అలా ఒంటరిగా వదిలేయడం. పరీక్షలు మిస్ అవ్వకూడదనుకుంటే అలా హాస్టల్లో వదిలేయకుండా ఎవరో ఒకరు తనతో పాటు ఆ ఊరొచ్చి దగ్గరుండి పరీక్షలు రాయించొచ్చు కదా. చాలామంది అలాగే అన్నారట. దానికి వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఈ పిల్ల ఇలా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం మాకు కొత్త కాదు, అదంతా ఉత్త బెదిరింపే, మరేం పర్వాలేదు అన్నారట. అది వాళ్ళ అజ్ఞానం రాజు. నీకో విషయం తెలుసా? హఠాత్తుగా ఓ ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవడం వేరు, కానీ ప్రతి చిన్న సమస్యకి ఆత్మహత్యే పరిష్కారం అనుకోవడం వేరు. రెండవది ఓ మానసిక రుగ్మత, ప్యాథలాజికల్ కండిషన్. దీన్నే సూసైడల్ ఐడియేషన్ అని కూడా అంటారు. ఈ సూసైడల్ ఐడియేషన్ ఎంత ఎక్కువగా ఉంటే ఆత్మహత్య ఆలోచనలు అంత ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు అస్తమానం ఆత్మహత్య ఏ పద్ధతిలో చేసుకుందాం అని ఆలోచిస్తూ ఉంటారు. దీని వెనుక ఇంకా డిప్రెషన్ లాంటి కారణాలు కూడా ఉండొచ్చు.
బాగా చెప్తున్నావు రమా, అందుకే ఆ కథ ముందుగా నీకే పంపాను అంది స్వరాజ్యం. ఇంకా విను రాజు, ఎవరైనా ఒకసారి కంటే ఎక్కువగా ఆత్మహత్య ప్రయత్నం చేస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ తప్పక అవసరమవుతుంది. వాళ్ళు చేసిన ఆ ప్రయత్నాలన్నీ కేవలం బెదిరించడానికి అనుకోనక్కర్లేదు. వావ్, కొత్త విషయాలు తెలుస్తున్నాయి రమా. నీకు మరో విషయం చెప్పడం మర్చిపోయాను. చనిపోవడానికి ఓ నెల రోజుల ముందు ఆ అమ్మాయి పుస్తకాల్లో ఒక కంప్యూటర్ ప్రింటౌట్ దొరికిందట. బహుశా అది ఇంటర్నెట్లోంచి డౌన్లోడ్ చేసిన ఆర్టికల్ అనుకుంటాను. మళ్ళీ బతికిపోకుండా ఆత్మహత్య చేసుకునే ఫుల్ ప్రూఫ్ విధానాలు అనుకుంటా. ఆ ఆర్టికల్లో ఎత్తైన బిల్డింగ్ మీద నుండి దూకేయడం అన్నింటికంటే ఉత్తమమైన మార్గం అని రాసిందట. అటువంటి ఆర్టికల్ రాసిన వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టేయాలి. అందుకే కాబోలు ఆ అమ్మాయి మీ ఆఫీస్ బిల్డింగ్లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఈ బిల్డింగ్ మీద నుంచి దూకితే తప్పకుండా చనిపోతారా అని ఆ ఆటో డ్రైవర్ని అడిగింది. అబ్బో, నేను రాసిన కథలో అన్ని వాక్యాలు నీకు గుర్తున్నాయే, నాకు గర్వంగా ఉందే, గలగలా నవ్వింది స్వరాజ్యం. నువ్వు నాకో బాధ్యత అప్పచెప్పినప్పుడు అన్ని పాయింట్లు జాగ్రత్తగా విశ్లేషించాలి కదా, నవ్వింది రమాదేవి కూడా. కొద్దిసేపు ఫోన్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. హలో రాజు, లైన్లో ఉన్నావా అడిగింది రమాదేవి. హలో, ఉన్నాను రమా, ఏదో ఆలోచనలో పడిపోయాను. ఏమిటో ఆ ఆలోచన? ఈ కథ నేనెందుకు రాశానా అని ఆలోచిస్తున్నట్లుగా అంది స్వరాజ్యం. పోటీకి పంపుతానని నువ్వే అన్నావుగా. నా ఉద్దేశం అది కాదు రమా, పోటీకి పంపడానికి ఈ కథనే నేను ఎందుకు ఎన్నుకున్నానో అని. నీ సమస్య నాకు అర్థం కావడం లేదు రాజు. 14 ఏళ్ల క్రితం ఈ సంఘటన జరిగిన ఈ సంఘటన చుట్టూ ఎన్నో విషయాలు అల్లుకున్నాయి. అన్ని విషయాలు ఒకే కథలో చెప్పేద్దామనుకోవడం అత్యాశయమోననిపిస్తోంది అంది స్వరాజ్యం. ఇంకా వివరంగా చెప్పరా బాబు, అంతా ఏదో పజిల్లోలా మాట్లాడుతున్నావు. సరే, వివరంగా చెప్తాను విను. ఓ మనిషి ఆత్మహత్య చేసుకుంటే కొందరు తిట్టుకున్నారు, కొందరు జాలిపడ్డారు, కొందరు జోకులేసుకున్నారు, తమ మీదికి ఏమొస్తుందోనని కొందరు భయపడ్డారు. ఇవన్నీ సామాజిక అంశాలు, అంటే సోషల్ ఎఫెక్ట్స్. చాలా రోజులు కాలనీలో ఆ అమ్మాయి ఆత్మ తిరుగుతోందని అందరూ భయపడ్డారు. ఏవేవో చూశామన్నారు. దానిని తరిమి కొట్టడానికి అందరూ చందాలు వేసుకుని ఒక చిన్న గుడి కూడా కాలనీలో కట్టారు. ఏ మతం వాళ్ళ గుడి కట్టాలన్న విషయం మీద ఎన్నో వాదులాటలు జరిగాయిలే, అది వేరే విషయం. ఇవన్నీ మానవాతీత అంశాలు, పారానార్మల్ అంశాలు. ఆత్మహత్య చేసుకోకముందు ఆ అమ్మాయి అనుభవించిన మానసిక వేదన, ఆ సూసైడల్ టెండెన్సీ, ఇలా సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళతో ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ సైకియాట్రిక్ అంశాలు. ఆత్మహత్య జరిగితే పోలీసులు ఎలా స్పందిస్తారు, వాళ్ళ విధానాలు, ఇదంతా కేవలం జనరల్ నాలెడ్జ్. ఒక మనిషి విపరీతంగా భయపడితే ఆ భయంలోంచి ఎలా బయటపడాలి, అసలు భయమన్నది ఎందుకు కలుగుతుంది అన్నది సైకలాజికల్ అంశం. పైన చెప్పిన అంశాలన్నీ ఆ ఆత్మహత్యకి సంబంధించినవే. కానీ ఇవన్నీ ఒకే కథలో చొప్పించేసి అంతా కలగాపులగం చేస్తున్నానేమోనని అనుమానంగా ఉంది. చెప్పడం ఆపింది స్వరాజ్యం. రాజు, నువ్వు రాస్తున్నది చిన్న కథ కాదు, ఓ నవల. నవల క్యాన్వాసు చాలా పెద్దదుంటుంది. ఆ క్యాన్వాస్ మీద చిత్రించే చిత్రంలో ఎన్నో చిన్న చిన్న వివరాలు కూడా పొందుపరచవలసి ఉంటుంది. నువ్వేమి ఎక్కువ రాయడం లేదు, ఇలాగే కొనసాగించు. అమ్మయ్య, నా గుండెల మించి పెద్ద భారం దించేశావు. సాహిత్య విమర్శకురాల్ని కాదంటూనే నవల స్వభావం గురించి చక్కగా చెప్పావు. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా పంపిన నీ కథలో నువ్వు చెప్పిన ఆఖరి అంశం ఎక్కడా కనపడలేదు. ఒక మనిషి విపరీతంగా భయపడితే ఆ భయంలోంచి ఎలా బయటపడాలి అన్న అంశమేనా? అవును. ఆ విపరీతంగా భయపడిన మనిషి మరెవరో కాదు, నీతో మాట్లాడుతున్న ఈ స్వరాజ్యమే. అందులోంచి ఎలా బయటపడ్డానో రాద్దామనుకున్నాను, కానీ నువ్వే ఈమెయిల్ని త్వరగా పంపించేయమన్నావు. నువ్వు చెప్పినట్లు 3వ మెయిల్లో అది రాస్తాను. నువ్వు మాత్రం మానవాతీత అంశాల గురించి నీకున్న పరిజ్ఞానంతో ఆ పక్షి అరుపు గురించి నాకు చెప్పాలి. ఈ మధ్యనే అటువంటి విషయం మీద ఒక ఆర్టికల్ కూడా చదివాను రాజు, అందుకే నిన్ను దాని గురించి వివరంగా చెప్పమన్నాను. మరి రేపొక ఈమెయిల్ పంపుతావుగా, ఎదురు చూస్తుంటాను. బాయ్. రమా, కిందటి ఉత్తరంలో రాశాను కదా, ఆ ఆత్మహత్య సంఘటన జరిగిన తర్వాత కాలనీలో అందరూ రోజుకో సంఘటన గురించి చెప్పుకునేవారు. ఎవరో బెల్లు కొట్టారని, తలుపు తీస్తే ఎవరూ లేరని, పక్క గదిలోంచి ఏవో చప్పుళ్ళు వినిపించాయని, కానీ అక్కడ ఎవరూ లేరని, దూరంగా ఎక్కడి నుంచో ఎవరో ఏడుస్తున్నట్లు వినిపించిందని,
ఇంకా ఎన్నెన్నో, రోజుకో వార్త. సాయంత్రం అయ్యేసరికి మైదానంలో ఆడుకునే పిల్లలు లేక, బెంచీల మీద కూర్చొని కబుర్లు చెప్పుకునే ఆడవాళ్ళు లేక, సాయంత్రం అయ్యేసరికి కాలనీ అంతా ఎడారిలా తయారయ్యేది. అందరూ వీధి తలుపులు, బాల్కనీలో కొన్న తలుపులు కూడా వేసుకోవడం వల్ల టీవీ శబ్దాలు కూడా బయటకు వినిపించేవి కాదు. ఓ విధంగా చెప్పాలంటే కాలనీ అంతా శ్మశానంలా తయారైంది. ఆ శ్మశాన నిశ్శబ్దం కాలనీని ఓ నెల రోజుల పాటు ఏలింది. అల్లరి పిల్లలు బెల్లు కొట్టి పారిపోతారు. పక్క గదిలోకి ఏ ఎలకో దూరి ఏదో వస్తువుని తోసేస్తుంది. కాలనీ బయట ఉన్న గుడిసెల సమూహంలో అర్ధరాత్రి తాగొచ్చిన మొగుడు పెళ్ళాన్ని కొడితే తను ఏడుస్తుంది. మామూలు రోజుల్లో ఇవన్నీ ఎవరూ పట్టించుకోరేమో, కానీ ఆ పిల్ల ఆత్మహత్య, ఆ తర్వాత అందరికీ వినిపించిన ఆ పక్షి అరుపు, ఈ రెండు ప్రతి చిన్న విషయాన్ని ఆ ఆత్మహత్యతో ముడిపెట్టేట్లు చేసింది. కానీ నన్ను భయపెట్టినవి ఆ శ్మశాన నిశ్శబ్దం కానీ, అర్ధరాత్రి ఏడుపులు కానీ కావు. నా చుట్టూ అనుక్షణం ఎవరో తిరుగుతూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారేమోనన్న భ్రాంతి. అవును, అది భ్రాంతేనేమోనని నేను అనుకుంటున్నాను, కానీ అప్పుడు అలా అనుకోలేదు. రోజు ఆఫీస్లోంచి వచ్చేసరికి చిరు చీకట్లు ముసురుకునేవి. మెయిన్ రోడ్డు మించి మా కాలనీలోకి వెళ్ళే రోడ్డు ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండేది. నిర్మానుష్యమైన ఆ రోడ్డు ప్రేమ పక్షులకి అనువైన ప్రదేశంగా ఉండేది. ప్రతిరోజు ఒకటో రెండో జంటలు ఆ రోడ్డు మీద ఏ చెట్టు కిందనో బండి ఆపుకొని ముచ్చట్లాడుకుంటూనో, గుసగుసగా ఏదో చర్చించుకుంటూనో కనిపించేవారు. అటువంటి దృశ్యం చూసినప్పుడల్లా మనసు లబలబలాడేది. రక్తం మడుగులో పడున్న ఆ పిల్ల గుర్తొచ్చేది. ఇంటికొచ్చేదాకా గుండె వేగంగా కొట్టుకునేది. జాగ్రత్త తల్లి, జాగ్రత్త అని మనసులోనే వాళ్లకు చెప్పుకునేదాన్ని. సాయంత్రం వాకింగ్ లేక ఆరోగ్యంలో సమస్యలు రాసాగాయి. అస్తమానం తలుపులేసుకుని కూర్చోవడం వల్ల మనసు స్తబ్దుగా అయిపోయి మెదడు లాజికల్గా ఆలోచించడం మానేసింది. ఆ ప్రభావం ఆఫీస్ పని మీద కూడా పడింది. ఎఫిషియంట్ ఆఫీసర్ అన్న నా పేరు బీటలు వారుతున్నట్లు అనిపించింది. మళ్ళా మునుపటి స్వరాజ్యలక్ష్మిగా మారడం నా చేతిలో పనేనని నాకు తెలుసు, కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఓ రోజు మా ఆఫీసులో జరిగిన ఓ సంఘటన నన్ను ఆలోచింపచేసేట్లు చేసింది. స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న ఒకతనికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ వార్త విన్న వెంటనే కొందరు రహస్యంగా పండుగ చేసుకున్నారు. కొందరు మంచి ఆఫీసర్ని డిపార్ట్మెంటు పోగొట్టుకుంటున్నందుకు విచారించారు. ఒకే సంఘటనకి రెండు విధాలైన స్పందనలు. అంటే మన మనసులోని ఉద్వేగాలకి కారణం ఓ సంఘటన కాదని మన మనసేనని అర్థమైంది. నా మనసుని దారిలోకి తెచ్చుకోవాలి. ఇది నేను త్వరలో పూర్తి చేయవలసిన ప్రాజెక్ట్. ఆఫీసు ప్రాజెక్టులాగే దీన్ని కూడా సీరియస్గా తీసుకోవాలి. దీనికి ఒక డెడ్లైన్ పెట్టుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాను. మనసుని వెనక్కి సంతోషంగా ఉన్న రోజుల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కొన్ని రోజుల పాటు జీవించాలి. ఇది ఆ ప్రాజెక్టుకు మొదటి మెట్టు అని నిశ్చయించుకున్నాను. మర్నాడు పొద్దున్నే బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతున్న నన్ను ఆశ్చర్యంగా చూశాడు శేఖర్. ఎన్నాళ్ళైంది ఈ బాల్కనీ తలుపు తెరిచి? ఇవాళ ఇన్నాళ్ల తర్వాత ఇక్కడ మళ్ళా కూర్చోవాలని బుద్ధి పుట్టిందే సంతోషంగా అన్నాడు. కాఫీ తాగడమే కాదు, చూడండి ఇంకా ఏం చేస్తున్నానో. వావ్, పాత ఫోటోలన్నీ మళ్ళా చూసుకుంటున్నావా? గుడ్. ఆ రోజు ఆపేసిన ఫోటో ఆల్బమ్ పని మళ్ళా ఇవాళ సాయంత్రం నుంచి మొదలెడతాను. అన్నట్లు మన శిరీష చూడండి, పెళ్లి ఫోటోలో ఎంత అందంగా ఉందో అన్నాను చేతిలో ఉన్న ఫోటో అందిస్తూ. ఈ మధ్య కాస్త ఒళ్ళొచ్చేసినట్లుంది కదూ, మళ్ళా రెగ్యులర్గా వాకింగ్ చేయమని చెప్పాలి. మరో ఫోటో చేతిలోకి తీసుకుంటూ అన్నాడు శేఖర్, నా పక్కనే చితికిలబడుతూ. కాఫీ తాగుతున్నంతసేపు ఆ పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూనే ఉన్నాం. తలెత్తి చూసినప్పుడల్లా బావురుమంటున్న మైదానం గుండెను కాస్త బరువెక్కించినా మళ్ళా ఫోటోలు చూస్తూ ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుంటే మనసు బరువు కాస్త తగ్గుతోంది. 4 రోజులు అయ్యేసరికి కాఫీ తాగుతున్నప్పుడు ఆ ఖాళీ మైదానం చూసినా గుండె వేగంగా కొట్టుకోవడం మానేసి, కొన్ని నెలల క్రితం శిరీష పురిటికి రావడం, పసిపాప బోసు నవ్వులు, నేను శేఖర్ కలిసి పాపాయిని ప్రాంలో కూర్చోబెట్టి ఆ మైదానంలో తిప్పడం, అక్కడ ఆడుకుంటున్న పిల్లలు ఒక్కొక్కరు వచ్చి పాపాయి బుగ్గల్ని సున్నితంగా తాకడం గుర్తొచ్చి పెదవుల మీదకి చిరునవ్వు తోసుకొచ్చేది. నా ప్రాజెక్టులో మొదటి స్టేజీ విజయవంతంగా పూర్తి అయింది. 4వ రోజు సాయంత్రం, ఇవాళ వాకింగ్కి కింద మైదానంలోకి వెళ్తాను అన్నాను శేఖర్తో. కళ్ళు పెద్దవి చేసి నమ్మలేనట్లు చూశాడు శేఖర్.
నిజంగానే అంటున్నావా? చూడు, కింద పిట్ట మనిషి లేడు. ఇప్పుడిప్పుడే మళ్ళా మామూలుగా అవుతున్నావు. కిందకి వెళ్ళడం అంత అవసరమా? పోనీ మన కారిడార్లోనే చేసుకో. ఊహు, కిందకే వెళ్ళాలి. ఇది నా ప్రాజెక్ట్లో 2వ స్టేజి. ప్రాజెక్టా? నాకేమీ చెప్పలేదే. అంతా విజయవంతంగా పూర్తి చేస్తే నేనే చెప్తాలేండి. సరే పద, ఇద్దరం కలిసి వెళదాం. ఊహు, మీరొద్దు, నేనొక్కడితేనే వెళ్తాను. మీరు కూడా వస్తే నా ప్రయత్నానికి ఇంకొకరి మీద ఆధారపడినట్లవుతుంది. ఒకసారి అలా ఆధారపడితే మళ్ళా అదే అలవాటైపోతుంది. సరే, నీ ఇష్టం, అయిష్టంగా అన్నాడు శేఖర్. దాదాపు నెల రోజుల తర్వాత మళ్ళా కాలనీ మైదానంలో వాకింగ్ చేస్తున్నా. అప్పటికీ ఇప్పటికీ తేడా మనుషులు లేకపోవడం. ఒకరిద్దరు వాళ్ళ బాల్కనీల్లోంచి నన్ను చూసి, బాబీజీ, ఒక్కరూ ఎందుకలా క్రింద తిరుగుతున్నారు? చీకటి కూడా పడిపోయింది కదా, వెళ్ళి మీ బిల్డింగ్ కారిడార్లో వాకింగ్ చేసుకోండి అని స్నేహపూర్వకంగా సలహా ఇచ్చారు. నేను నవ్వేసి చెయ్యూపి నా వాకింగ్ కొనసాగించాను. మొదటి రౌండ్ తిరుగుతున్నంతసేపు మళ్ళా అదే అనుభూతి. నేను ఆ పిల్లగా మారిపోయి అల్లాడిపోతూ ఆ మైదానంలో ఏదో వెతుక్కుంటూ గిరగిరా తిరుగుతున్నట్టు, దుఃఖంతో గొంతు బొంగురుపోయినట్లు. స్వరాజ్యం, నీ టైంలో ఇంకా వెనక్కి వెళ్ళు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న రోజు దాటిపోయి ఇంకా వెనక్కి వెళ్ళు, ఇంకా వెనక్కి. నాకు నేనే సజెషన్ ఇచ్చుకున్నాను. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి 4 రోజుల ముందు ఏం జరిగింది? ఆ రోజు మా ఆఫీస్కి హెడ్ క్వార్టర్ నుంచి CMD వచ్చారు. మా ఆఫీస్ హెడ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఆయనను తీసుకెళ్ళి అందరినీ పరిచయం చేస్తున్నారు. మా డిపార్ట్మెంట్కు రాగానే నన్ను పరిచయం చేస్తూ, ఈవిడ మిస్సెస్ స్వరాజ్యలక్ష్మి, ఈ డిపార్ట్మెంట్కి ఒక అసెట్, కంప్యూటర్ సావి. ఒక్కరోజు తను సెలవు పెడితే డిపార్ట్మెంట్లో అందరూ గిలగిల్లాడిపోతారు అన్నారు. CMD నా వైపు మెచ్చుకోలుగా చూస్తుంటే మనసు సంతోషంతో తుళ్ళిపడింది. ఏయ్ స్వరాజ్యం, నువ్వు ఆ ఆనందాన్ని నిండా 4 రోజులు కూడా అనుభవించలేదు. ఇప్పుడు తనివి తీరా అనుభవించు. నా మనసుతో నేనే చెప్పుకున్నాను. CMD వెళ్ళిపోయాక అందరూ నా చేత పార్టీ ఇప్పించుకోవడం, మా బాస్ నాకు కొత్త రకం బాధ్యత అప్పచెప్పి మరికొన్ని అధికారాలు ఇవ్వడం, ఒక ఎక్స్ట్రా ఇంక్రిమెంట్కి రికమెండ్ చేయడం, ఆఫీస్లో కంగ్రాట్స్ చెప్తూ అందరి దగ్గర నుండి ఫోన్లు. నేను శేఖర్ కలిసి తర్వాతి ఆదివారం రోజంతా బయట తిరుగుతూ గడపడం. వాహ్, 4 రోజులు ఏదో అందమైన కలలోలా గిర్రున తిరిగాయి. 5వ రోజు రాత్రి ఆ కళ. తర్వాత, వద్దు స్వరాజ్యం, జరిగిపోయిన టైంలో ముందుకు కాదు, వెనక్కు వెళ్ళు. మళ్ళా మనసును హెచ్చరించుకున్నాను. వాకింగ్లో 2వ రౌండ్ పూర్తయ్యేసరికి ఆఫీస్లో పూర్తి చేయవలసిన కీలకమైన పనుల గురించిన ఆలోచనలో పూర్తిగా లీనమైపోయా. ఎంతగా లీనమైపోయానంటే నా వెనుకే మరో 2 వాకింగ్ చేసుకుంటున్నారని గమనించనంత. 4వ రౌండ్ పూర్తయ్యేసరికి వాకింగ్ చేసుకుంటున్న వాళ్ల సంఖ్య 10కి పెరిగింది. 10 రౌండ్లు పూర్తయ్యేసరికి కల్వర్టర్ గోడల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కొందరు ఆడవాళ్ళు, పిల్లలు కూడా కనిపించారు. కాలనీ మైదానానికి మునుపటి కళ రాలేదు, కానీ ఆ ప్రేత కళ పోయింది. వాకింగ్ పూర్తయి ఇంట్లో కడుగు పెట్టేసరికి శేఖర్ నా వైపే సంభ్రమంగా చూస్తూ కనిపించాడు. నువ్వు వాకింగ్ చేస్తున్నంతసేపు నేను బాల్కనీలో నిల్చొని చూస్తూనే ఉన్నాను తెలుసా? మన ఇంటి వైపు వచ్చినప్పుడు తలెత్తి మన బాల్కనీ వైపు చూస్తావేమో అనుకున్నాను, కానీ ఒక్కసారి కూడా నువ్వు చూడలేదు. గుడ్. నేను సంతృప్తిగా నిట్టూర్చాను. మరో వారం రోజులయ్యేసరికి కాలనీ మైదానం మునుపటి కళ సంతరించుకుంది. ఆ పిల్ల పడిపోయిన వైపు మాత్రం ఇంకా ఎవరూ వెళ్ళడం లేదు. వారం తర్వాత వాకింగ్ అయిపోయి పైకొచ్చాక కారిడార్లో రైలింగ్కి ఆనుకొని క్రిందకి చూస్తూ నిల్చున్నాను. కారిడార్లో ఆ జాగా నెల రోజుల ముందు నేను నిల్చొని కింద పడున్న ఆ అమ్మాయిని పదే పదే చూసిన జాగా. క్రిందకు అలా చూస్తుంటే క్రింద ఏపుగా పెరిగిన తులసి మొక్క కనిపిస్తోంది. చుట్టూ ఉన్న చిన్న తోటలో వేసిన క్రోటన్ మొక్కలకి చాలా రోజుల నుంచి ఎవరూ సరిగా నీళ్లు పోస్తున్నట్లు లేదు. ఆకులన్నీ వాడిపోయి ఉన్నాయి. ఆ రోజు నుంచి అసలు అటువైపు ఎవరూ వెళ్ళడమే లేదు. తులసి మొక్కకి మాత్రం గబగబా నీళ్లు పోసేసి అక్కడి నుంచి గబుక్కన వెళ్ళిపోతున్నట్లున్నారు. సరు, వాకింగ్ అయ్యాక ఇక్కడ నిల్చున్నావేమిటి? శేఖర్ అడిగాడు నా దగ్గరకు వస్తూ. సాయంత్రం వాకింగ్ అయ్యాక మునుపు ఇక్కడే కాసేపు నిల్చొని కిందున్న చిన్న గార్డెన్ని చూస్తుండేదాన్ని కదా, మర్చిపోయారేమిటి? ఎలా మర్చిపోతానోయ్, కానీ అది నెల రోజుల క్రితం కదా. ఈ నెల రోజుల్లో ఏం మారిపోయిందట? ఇదే కారిడార్,
అదే చిన్న తోట. మధ్యలో వచ్చిన మార్పు మన మనసుల్లోనే కానీ బయటి వస్తువుల్లో కాదు. నవ్వుతూ అన్నాను. హమ్మయ్యా, నువ్వు మునుపటి నా రాక్షసిలా మారిపోతుంటే నాకు సంతోషంగా ఉందోయ్. కీపిటప్, భుజం తడుతూ అన్నాడు శేఖర్. ఒక పని చేద్దామా? క్రింద ఆ మొక్కలకి ఎవరూ సరిగ్గా నీళ్లు పోస్తున్నట్లు లేదు. లిఫ్ట్లో ఒక బకెట్తో నీళ్లు తీసుకెళ్ళి ఆ మొక్కలకి పోద్దామా? నువ్వు మునుపటి నా రాక్షసిగా మారిపోయావన్నానని ఓవర్ యాక్షన్ చేయకు సరు. రేపు తోటమాలికి చెప్తాలే, ఆ మొక్కలకి కూడా క్రమం తప్పకుండా రోజు నీళ్లు పోస్తుండమని. రేపు మీరు చెప్తారో సరేలేండి, కానీ ఇవాళ ఒక్కరోజుకి మనం పోద్దాం. ఈ ఒక్క పని ఇవాళ నేను చేస్తే నన్ను నేను గెలిచినట్లేననుకుంటాను. మీరు రాకపోతే నేనొక్కరితోనే వెళ్తాను. బరువులెత్తితే నడుము నొప్పని మిమ్మల్ని రమ్మంటున్నాను. సరే పద, నీకు నడుం పట్టేస్తే ఇంటి పనంతా నాకేగా, పెద్దగా నవ్వుతూ అన్నాడు శేఖర్. బకెట్ని ఇద్దరం చెరో చేత్తో పట్టుకుని కొన్ని రోజుల క్రితం ఆ పిల్ల పడిపోయిన చోటుకు నడుస్తుంటే ఒకే ఒక్క క్షణం గుండె దడదడలాడింది. ఓ నెల రోజుల క్రితం ఆ పిల్ల పడిపోయిన జాగాలో ఉండే 4-5 బంతి మొక్కల్ని గుర్తు తెచ్చుకున్నాను. ఆ పిల్ల పడిపోయినప్పుడు అవన్నీ నలిగితే పీకేశారు. అప్పుడు 2 రంగుల బంతి మొక్కలుండేవి, పసుపచ్చ, నారింజ రంగు. మనవరాల్ని ఉయ్యాల్లో వేసినప్పుడు ఆ పువ్వులే తెంపి గుమ్మాలకి తోరణాలు కట్టాం. బంతిపూల తోరణాలతో ఇల్లు కలకల్లాడింది. మళ్ళా అటువంటి మొక్కలు ఇక్కడ వేయించాలి. ఏం ఆలోచిస్తున్నావు సరు? మొక్కలకు జగ్గుతో నీళ్లు పోస్తూ శేఖర్ అడిగాడు. మునుపు ఈ జాగాలో ఉండే బంతి మొక్కల గురించి. వావ్, మళ్ళా వేయమని తోటమాలకి చెప్తా. మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటూ నీళ్లు పోస్తుంటే మాకు సాయంగా మరో 4 కలిశారు బకెట్లతో నీళ్లు తెచ్చుకొని. కొన్ని రోజుల్లోనే ఆ జాగా అంతా బంతి నారతో కళకళలాడింది. ఆ రాత్రి శేఖర్తో అన్నాను, నా ప్రాజెక్టు టార్గెట్ డేట్ లోపున పూర్తి చేశాను. మరో 1 రోజుల్లో కాలనీకి మునుపటి కళ వచ్చేసింది. ఇప్పుడు అదనంగా కాలనీలో ఓ మూల చిన్న గుడి, సాయంత్రం అయ్యేసరికి చిరుగంటల శబ్దాలతో. ఈమెయిల్ చదవడం పూర్తి చేసి చేతిలోకి మొబైల్ తీసుకుంది రమాదేవి. చదివేశా, తాపీగా అంది. ఇప్పుడు చెప్పు నీ అనాలసిస్, ఆత్రంగా వినిపించింది అవతల నుంచి స్వరాజ్యలక్ష్మి గొంతు. కథ గురించా అడిగింది రమాదేవి. కాదు, ఆ పక్షి అరుపు గురించి. నువ్వింకా మానవాతీత శక్తుల గురించి అడుగుతావనుకున్నాను, కిలకిలా నవ్వుతూ అంది రమాదేవి. రమా, మానవాతీత శక్తులన్నవి నమ్మకం లేని ఒక స్టడీ, కానీ ఈ పక్షి అరుపు నిజం. కరెక్ట్ రాజు, అందుకే నిన్ను ఆ పక్షి అరుపు గురించి చెప్పమన్నాను. ఇప్పుడు చెప్పు రమా, నీ అనాలిసిస్. నా కథ అయిపోయింది. నేనొకటి అడగనా రాజు? ఆ సంఘటన జరిగిపోయి 14 ఏళ్లు గడిచిపోయాయి. నెలకోసారైనా ఆ పిల్ల రాసిన ఉత్తరం చదువుతుంటానన్నావు. ఇన్నేళ్లలో నువ్వు ఆ పక్షి అరుపు గురించి తెలుసుకుందుకి ప్రయత్నించలేదా? పుస్తకాలు చదువు, గూగుల్ చేసో, ఇంకొకరితో చర్చించో దాని గురించి నువ్వు తెలుసుకుందుకి ప్రయత్నించలేదంటే నేను నమ్మను. ముఖ్యంగా మా స్వరాజ్యం గురించి నాకు బాగా తెలుసు. అవతల నుంచి స్వరాజ్యం నవ్వు వినపడింది. బాగానే గ్రహించావు రమా. ఒకసారి ఆ భయంలోంచి బయటపడ్డాక దాని గురించి తెలుసుకుందుకి చాలా మార్గాల్ని ఆశ్రయించాను. పక్షులు ఎందుకు హిస్ చేస్తాయి అన్న విషయం మీదే ఇంటర్నెట్లో 100ల కొద్దీ సైట్లు ఉన్నాయి. అన్నింటికంటే నాకు కన్విన్సింగ్గా అనిపించిన విషయం ఏంటంటే, కొన్ని పక్షులు వాటి పిల్లలకో తమ ఉనికికో ముప్పు ఏర్పడుతుందన్న భయం కలిగినప్పుడు పాము బుసలా శబ్దం చేస్తాయి. అక్కడ ఏ పాము ఉందనుకొని శత్రువులు దగ్గరికి రావు. బాగానే తెలుసుకున్నావు. మరో విషయం కూడా నాకు కన్విన్సింగ్గా అనిపించింది. ఒక రకం గుడ్లగూబలు అలా పాము బుసలా అరుస్తాయి. కరెక్ట్. ఏదైనా పక్షి గాయపడినప్పుడు కూడా అలా అరవవచ్చు. మరి ఇవన్నీ తెలిసిన నువ్వు మళ్ళా నా అభిప్రాయం ఎందుకు అడిగావు? ఎందుకంటే పాము బుసలా శబ్దం చేసే పక్షులు ఇండియాలో ఉన్నాయో లేదో తెలియదు. ఒకవేళ ఉన్నా అవి ఏ అడవుల్లోనో ఉంటాయి. ఇకపోతే ఆ గుడ్లగూబ కూడా ఇండియాలో ఉండదు. గాయపడిన పక్షి అవ్వచ్చు. మరి అప్పట్లో మీ కాలనీలో అందరూ ఆ శబ్దం విన్నారు కదా, వాళ్ళెవరూ దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించలేదా? ఎందుకు ప్రయత్నించలేదు? చాలామంది ప్రయత్నించారు. అలా ప్రయత్నించిన వాళ్ళందరిది ఒకటే తీర్మానం. ఏమిటో ఆ తీర్మానం? ఆ పక్షిలోకి ఆత్మహత్య చేసుకున్న ఆ పిల్ల ఆత్మ దూరింది. ఆ ఆత్మే ఆ పక్షి ద్వారా అందరికీ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. మై గాడ్,
కాలనీలో అందరూ అదే తీర్మానానికి ఎలా వచ్చేశారు? దాదాపు కాలనీ అందరూ ఏదో ఒక సమయంలో కాలనీకి దగ్గరలోనే ఉన్న ఒక భూత వైద్యుడి దగ్గరకు వెళ్ళారు. అతను చేసిన పూజతోనూ ఇచ్చిన కుంకుమతోనూ చాలామందికి భయం తగ్గింది. ఆ భూత వైద్యుడు చెప్పిన విషయం అది. ఓ, అదన్నమాట సంగతి. ఆ సంఘటన జరిగిన తర్వాత ఆస్థాన విద్వాంసుడిలానే అతను మా కాలనీకి ఆస్థాన భూత వైద్యుడిగా మారిపోయాడు. అవతల నుంచి రమాదేవి కిలకిలా నవ్వింది. భలే చెప్తావు రాజు, నువ్వు అన్ని విషయాలు బాగానే తెలుసుకున్నావు కదా. మళ్ళీ నేను ఆ పక్షి గురించి చెప్పాలా? చెప్పాలి, ఎందుకంటే నా ఒరిజినల్ కథలో నేను ఆ పక్షి విషయం వదిలేశాను. నువ్వే దాని గురించి చెప్పమని అడిగావు. ఓకే, ముందు ఆ పక్షి అరుపు గురించి మాట్లాడుకుందాం, తర్వాత మానవాతీత శక్తుల గురించి. డన్. ఇప్పుడు చెప్పు రాజు, నువ్వు నీ కథలో ఆ పక్షి దాదాపు పిచ్చుక సైజులో ఉందన్నావు. మరొక్కసారి ఆలోచించుకో, అది నిజంగా అంత చిన్నగా ఉందా? చాలాసేపు ఆలోచించింది స్వరాజ్యం. వెల్, నేను దాన్ని చూసింది నిండా 6 నిమిషం కూడా లేదు. అదైనా చిరుచీకట్లో చూశాను. బహుశా కాస్త పెద్దగా కూడా ఉందేమో, గుర్తులేదు. నేను దాన్ని సైడ్ వ్యూలో కాక ఎదురు నుంచి, అంటే మొహం నా వైపు ఉన్నప్పుడు చూశాను. అప్పుడు మనసులో ఉన్నది కేవలం భయమే. అది పామో పక్షో మరేదైనా అన్న ఆలోచన తప్ప మరో దృష్టి లేదు. ఇంకా చెప్పాలంటే దాని అరుపు తప్ప దాని రూపాన్ని సరిగ్గా చూసిన వాళ్ళు ఎవరూ లేరు. అంటే అది పావురం సైజులో కానీ పావురం సైజులో సగం సైజులో కానీ ఉండే అవకాశం ఉందా? పావురం సైజులో సగం ఉండే అవకాశం ఉంది. అంటే చిన్న సైజు పావురం అన్నమాట. అవును. మీ కాలనీలో అప్పుడు పావురాలుండేవా? బోల్డు. ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి ఆ పావురాలు న్యూసెన్స్గా కూడా ఉండేవి. ఒకసారి ఇంట్లోకి రావడం అలవాటైన పావురం దగ్గరికెళ్ళి చేత్తో తోలినా వెళ్ళేది కాదు. ఒక్కోసారి శేఖర్ ఆ పావురాల్ని భుజాల మీదకి కూడా ఎక్కించుకునేవాడు. ఆయనకి అదో సరదా. మీ ఇంట్లో ఏదైనా పెంపుడు పావురం ఉండేదా? ఊహూ, పెంపుడు పావురం అంటూ ఏది లేదు. కాకపోతే నేను గుర్తుపట్టగలిగే పావురాలు ఓ 4-5 ఉండేవి. వాటిలో ఏదో ఒకటి రోజు ఇంట్లోకి వచ్చేసి ఒక్కోసారి వంటింట్లో కూడా దూరిపోయేది. ఏ బియ్యం గింజలో మురిలో బాల్కనీలో చల్లితే అప్పుడు వంటింట్లోంచి బాల్కనీలోకి ఎగిరిపోయేది. నువ్వు గుర్తుపట్టగలిగే ఆ 4-5 పావురాల్లోనూ చిన్న సైజు పావురం, అంటే పిల్ల పావురం ఏదైనా ఉండేదా? గాడ్, ఏ వైపుకు తీసుకెళ్తున్నావు రమా? ఆ రోజు అరిచిన ఆ పక్షి అప్పుడప్పుడు మా ఇంటికొచ్చే పావురం పిల్లది అయింటుందంటావా? కానీ పావురం అరుపు అలా ఉండదుగా రమా, పైగా అంత పెద్దగా. కానీ గాయపడిన పక్షి అరుపు అలా ఉంటుందని నువ్వే చదివావుగా ఇంటర్నెట్లో. అసలు ఏ జీవైనా సరే విపరీతమైన శారీరక బాధలో ఉన్నప్పుడు తమ మామూలు స్వరం కంటే చాలా పెద్ద స్వరంతో అరుస్తాయి. ఇప్పుడు ఆలోచిస్తుంటే నువ్వన్నది కరెక్టేనేమో అనిపిస్తోంది. ఆ పక్షి అరుపు ఆ రాత్రి తర్వాత మళ్ళా ఎప్పుడైనా వినిపించిందా? ఊహు, తర్వాత మరి వినపడలేదు. అంటే తర్వాత అది చచ్చిపోయిందన్నమాట. అట్నుంచి స్వరాజ్యం గట్టిగా విడిచిన నిట్టూర్పు వినిపించింది. రమా, ఆ పక్షి అరుపుతో కాలనీ వాళ్ళందరూ మరింత భయపడ్డానికి మరో కారణం తెలుసా? ఏమిటా కారణం? అది అన్ని బిల్డింగుల కారిడార్లలోనూ అరచి అరిచి ఆఖర్న ఆ పిల్ల ఎక్కడి నుండి అయితే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుందో సరిగ్గా అక్కడే పిట్టగోడ మీద కూర్చుని మిగిలిన రాత్రంతా అరిచిందట. ఆ విషయం సెక్యూరిటీ గార్డులు చెప్పారు. అలా సరిగ్గా ఆ పిల్ల దూకిన చోటే ఆ పక్షి వాలడం ఆ పిల్ల ఆత్మ ఆ పక్షిలోకి దూరిందన్న నమ్మకాన్ని మరింత బలపరిచింది అందరిలో. నా ఊహ ఏమిటో చెప్పనా? బహుశా పిట్టగోడ మీద ఆ జాగా ఆ పావురం రోజు కూర్చునే జాగా ఏమో. పెంపుడు పావురం కాకపోయినా అది అప్పుడప్పుడు మీ ఇంట్లోకి జొరబడినట్లే అందరి ఇళ్ళకి వెళ్తూ ఉంటుందేమో. శేఖర్ పావురాల్ని భుజాల మీద ఎక్కించుకునేవారన్నావు కదా, అందువల్ల ఆ పావురానికి మీ ఇంట్లో కాస్త చనువు ఎక్కువేమో. అందువల్ల అది గాయపడినప్పుడు ముందు మీ ఇంటికి వచ్చి ఉంటుంది. మీరు తలుపు వేసేసుకోగానే మరో ఇంటికి వెళ్ళింది. బహుశా ఆ టైంలో దానికి బాగా దాహం వేయడమో ఆకలేయడమో జరిగుంటుంది. ఎవ్వరూ తలుపు తీయకపోయేసరికి అది డాబా మీద మామూలుగా తాను కూర్చునే జాగాకి వెళ్ళిపోయి ఉంటుంది. బాప్రే, ఎంత ఆలోచించావురమా! ఇన్నేళ్లలో నాకు ఒక్కసారైనా ఇలా జరుగుండొచ్చు అన్న ఊహ రాలేదెందుకో. నువ్వు ఒక ఉద్వేగాన్ని అనుభవించిన దానివి, నేను కేవలం ప్రేక్షకురాల్ని.
ప్రేక్షకులు ఆలోచించినంత తార్కికంగా అనుభవించిన వాళ్ళు ఆలోచించరు. అది నిజమే. అయితే ఆ పిల్ల ఆత్మహత్యకి ఆ పక్షి అరుపుకి ఏమీ సంబంధం లేదంటావు. అది ఎందుకలా అరిచిందో చెప్పాను కానీ సంబంధం లేదని చెప్పలేదు. అంటే రాజు, నువ్వు గమనించే ఉంటావు, ఇండియాలోని పావురాలు చెట్ల కొమ్మల్లో కానీ తొర్రల్లో కానీ గూళ్ళు కట్టుకోవు. అవి కిటికీ గుమ్మాల మీదనో విండో సీల్ మీదనో డాబా మీద పిట్టగోడకు ఆనుకొని ఒక మూలనో గూడు కట్టి అక్కడే గుడ్లు పెడతాయి. అక్కడే రోజల్లా అవి ఉంటాయి. అవును తెలుసు. మన చిన్న పావురం నివాసం కూడా బహుశా అక్కడ డాబా మీదనే. బహుశా ఆ పిల్ల దూకేసిన జాగాకి కొన్ని అడుగుల చుట్టుపక్కల అలా అరిచిన రోజు పొద్దున్న ఎవరో ఆ పావురాన్ని తీవ్రంగా హింసించారో, బహుశా కాళ్ళు విరిచారో లేదా పీక నొక్కారో లేదా దాని తలని గోడకేసి బాదారో. మరలాంటప్పుడు పొద్దున్న నుండి ఆ అరుపు వినపడాలిగా. పొద్దున్న నుండి అది స్పృహ తప్పి పడుండాలి. సాయంత్రం తెలివొచ్చాక ఆ బాధ భరించలేక గట్టిగా అరుస్తూ ఇంటింటికి తిరుగుండాలి. అంటే రమా ఆ పక్షిని అలా హింసించింది. ఆపేసింది స్వరాజ్యం. బహుశా ఆత్మహత్య చేసుకున్న ఆ పిల్ల. నిట్టూరుస్తూ అంది రమాదేవి. నమ్మలేకపోతున్నాను రమా. నా ఊహ తప్పైతే బాగుండునని నేను అనుకుంటున్నాను. కానీ ఆ అమ్మాయి రాసిన ఉత్తరాన్ని బట్టి ఆ గంటన్నరలోనూ ఆ అమ్మాయి అనుభవించిన మానసిక వేదన అంచనా వేయొచ్చు. తన మీదే తనకు జాలి, ఎవరో తనను రక్షించాలన్న ఆశ, ఎవరూ రాకపోయేసరికి ప్రపంచం మీదనే ఓ కసి, ఇవన్నీ కలిసి ఆ అమ్మాయి తన కసిని ఓ చిన్న పక్షి మీద తీర్చుకునేటట్లు చేసిందేమో. అదంత సులువారమా? బహుశా మామూలు పరిస్థితుల్లోనైతే ఆ పిల్ల అటువంటి దృశ్యాన్ని కూడా ఊహించుకోదేమో. కానీ రమా, తను ఆ టైంలో ఉత్తరం రాస్తూ కూర్చుంది కదా. ఉత్తరం రాసి లెటర్ బాక్స్లో పడేయడానికి కిందకు దూకేయడానికి మధ్య ఎంత టైం గ్యాప్ ఉందో మనకు తెలియదు. బాక్స్లో లెటర్ పడేసిన వెంటనే దూకేసిందని నేను అనుకోను. మళ్ళా చాలాసేపు ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తూ ఉండుంటుంది. అవచ్చు. ఇంక నన్ను ఆపేవాళ్ళెవరూ లేరు, దూకక తప్పదు అనుకున్నప్పుడు తనెక్కడి నుంచి దూకుదామనుకుందో అక్కడ పిట్టగోడ మీద కువకువలాడుతూ హాయిగా కూర్చున్న ఆ చిన్న పావురం కనిపించి ఉంటుంది. అది ఆ పావురం రోజూ కూర్చుని జాగా. ఎన్నిసార్లు తోలినా అది తన చోటులోంచి కదలకపోయేసరికి కోపంతో, అసూయతో, తనేం చేస్తున్నదో తెలియని ఒక ఆవేశంలో ఆ పక్షిని చేతిలోకి తీసుకొని దాని తలని గోడకేసి కొట్టడమో దాని పీక నులిమేయడమో చేసుండాలి. చాలాసేపు ఫోన్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. ఇది చాలా దారుణం కదురమా, ఎప్పటికో అంది స్వరాజ్యం. అన్నట్లు అప్పట్లో మీ కాలనీలో పిల్లులు కుక్కలు ఉండేవా? పిల్లులు లేవు, ఎందుకంటే దోమలెక్కువని కంపెనీ వాళ్లే కాలనీలో అన్ని కిటికీలకి నెట్లు బిగించేశారో. ఇంట్లోకి చొరబడి పాలు పెరుగు తినే అవకాశం లేదు కాబట్టి పిల్లులు వచ్చేవి కాదు. ఇకపోతే కాలనీలో పెట్స్ని అనుమతించరు, అందువల్ల కుక్కలు లేవు. అయితే నేను ఊహించింది నిజమే అవడానికి అవకాశం ఉంది. పిల్లులుంటే ఆ పావురాన్ని ఏ పిల్లో గాయపరిచిందనుకోవచ్చు. కానీ కాలనీలో పిల్లులే లేవు కదా. ఇళ్లల్లోకి పిల్లులు రావన్నాను కానీ ఆ రోజు డాబా మీదికి ఏ పిల్లో వచ్చి ఉండవచ్చు కదా. ఆ అవకాశము ఉంది, కానీ ప్రాబబిలిటీ తక్కువ అనిపిస్తోంది. సరే, పక్షి విషయం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మానవాతీత శక్తుల గురించి చెప్పు. మానవాతీత శక్తులంటే అవి ఎన్నో ఉన్నాయి రాజు. ఉదాహరణకి చూపులతో ఇనుప ఊచల్ని వంచగలగడం ఒక మానవాతీత శక్తి అయితే, ఇంకొకరి మనసులో ఉన్నది వాళ్ళు చెప్పకుండానే గ్రహించడం మరో మానవాతీత శక్తి. ఎదురుగా ఉన్న వాళ్ళకి తమ మనసులోది కన్వే చేయగలగడం ఇంకో మానవాతీత శక్తి. మనం దేని గురించి మాట్లాడుకుందామంటావు? ఈ కథకు సంబంధించి ఒకవేళ ఇందులో ఏదైనా మానవాతీత శక్తి ఉందేమో తెలుసుకోవాలని ఉంది. ఉందని నువ్వనుకుంటున్నావా? మనసు అవును కాదు అని కూడా అంటోంది. నీ మనసు అవును అని చెప్పినప్పుడు నీకు ఏం జరిగి ఉండొచ్చని అనిపిస్తోంది? ఆ రోజు తెల్లవారుజామునే ఆ పిల్ల డాబా ఎక్కి నాకు ఉత్తరం రాస్తున్నప్పుడు ఆ పిల్ల మనసులో భావాలు నాకు తెలియకుండానే నా సబ్కాన్షియస్ మైండ్కు ట్రాన్స్ఫర్ అయ్యాయేమో అనిపించేది చాలా రోజులు. ఆ తర్వాత కూడా, అంటే ఆ పిల్ల చచ్చిపోయిన తర్వాత కూడా ఆ పిల్లలో మిగిలిన కాసింత ప్రాణం నాలో చేరిపోయిందేమో అనిపించేది. ఇవన్నీ ఆ భయపడుతున్న రోజుల్లో సంగతి.
రాజు, నిన్న కూడా చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. నీకు ఆ కల రావడానికి కారణం స్పష్టంగా తెలుస్తోంది. ఒకటి, అది నువ్వు రాత్రి చాలాసేపు తులసీదళం నవలల్లోని పిల్ల గురించి ఆలోచించావు. 2, తెల్లవారుజామునే మీ కాలనీ గేటు దగ్గర ఒంటరిగా ఒక అమ్మాయిని చూశావు. కేవలం చూడడమే కాదు, ఆ అమ్మాయి కళ్ళతో కళ్ళు కలిపావు. ఆ రెండింటి కంబైన్డ్ ఎఫెక్టే నీకొచ్చిన ఆ కళ. రమా, ఆ కళ ఎందుకొచ్చిందో నన్నది కాదు ప్రశ్న. ఎందుకు ఆ రోజు ఆ పిల్లనే నేను అన్నట్లు మధ్య మధ్యలో ఫీల్ అయ్యానో? ఆ అమ్మాయి చనిపోయాక ఒంటరితనంతో కొట్టుకుంటూ కాలనీ అంతా నేనే తిరుగుతున్నట్లు ఎందుకనిపించింది? వెల్, ఇది కొంచెం క్లిష్టమైన అంశం. ఎంపతి అన్న మాట విన్నావా? తెలుగులో దానికి సరైన అర్థం నాకు తెలియకపోయినా మన గూగులమ్మ దానికి తదాత్మ్యం అని అర్థం చెప్పింది. ఈ ఎంపతి ఎక్కువ ఉన్నవాళ్ళు ఎదుటివాళ్ల భావాల్ని, ఉద్వేగాల్ని పూర్తిగా అర్థం చేసుకుని వాళ్ళ భావాలతో తదాత్మ్యం చెందుతారు. అంటే ఎదుటివాళ్ళు ఎలా ఫీల్ అవుతారో వీళ్ళు అలాగే ఫీల్ అవుతారన్నమాట. ఈ ఎంపతి ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. ఈ ఎంపతి అసలు లేని వాళ్ళు కూడా ఉంటారు. నీలో ఈ ఎంపతి బాగా ఎక్కువగా ఉంది. అందుకే ఆ పిల్ల చనిపోయాక కూడా ఒకవేళ ఆ పిల్ల బతికుండి అలా ఒంటరిగా మైదానంలో పడుంటే ఎలా దుఃఖంతో అల్లాడిపోయేదో ఆ ఫీలింగుతో నువ్వు తదాత్మ్యం చెందావు. రమా, ఆ రోజు ఆ పిల్ల కింద పడిపోతున్నప్పుడు 2వ అంతస్తు దగ్గరకు రాగానే చేతులు చాచి రైలింగును పట్టుకోవడానికి ప్రయత్నించిందన్న విషయం విన్న తర్వాత ఆ ఫీలింగ్ మరింత ఎక్కువైంది. నీకు ఆ విషయం మీ ఆఫీస్లో సబిత అన్న అమ్మాయి చెప్పింది కదూ? నాకెందుకో అనిపిస్తోంది ఆ సబిత కూడా నీలాగే బహుశా బాగా ఎంపథెటిక్ ఏమోనని. అందుకే అంత చిన్న విషయాన్ని గమనించింది. అయితే మానవాతీత శక్తులన్నవి ఏవీ లేవని నీ ఉద్దేశమా? ఉన్నాయని చెప్పలేమో, లేవని చెప్పలేమో. నీకో ఉదాహరణ చెప్తాను చూడు. అంటే ఓ చిన్న కథ. కథ? వాహ్, చెప్పు చెప్పు. భూమి మించి ఓ మనిషి అచ్చు తనలాంటి జీవరాశులున్న మరో గ్రహం మీదకెళ్ళాడు. మన మనుషులకి 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా. మాట వరుసకి అక్కడి జీవరాశులకి 4 జ్ఞానేంద్రియాలు ఉన్నాయనుకుందాం. అక్కడి వాళ్ళకి వాసన తెలిపే జ్ఞానేంద్రియం అంటే ముక్కు లేదు. మిగిలిన 4 ఉన్నాయి. అంటే వాళ్ళందరికీ ముక్కు ఆకారం ఉంది, కానీ ఆ ముక్కుకి వాసన తెలిపే జ్ఞానం లేదు. మన మనిషికి తనకి ఒక అదనపు జ్ఞానేంద్రియం ఉందని కూడా తెలియదు. ఒకరోజు అక్కడ కమ్యూనిటీ కిచెన్లో సాంబార్ లాంటి వంట ఏదో వండుతున్నారు. మనం దానికి సాంబార్ ఎగ్స్ అని పేరు పెట్టుకుందాం. సరే, ఆ ఘుమఘుమలు చుట్టూ వ్యాపిస్తున్నాయి. కానీ చుట్టూ ఉన్న వాళ్ళెవరికీ ఆ ఘుమఘుమలను ఆస్వాదించే అవకాశం లేదు, ఒక్క మన మనిషికి తప్ప. ఆ వాసన పీలుస్తుంటే ఆ మనిషికి చాలా హాయిగా ఉంది. పైగా నోరూరుతూ ఆకలి ఇంకా ఎక్కువైంది. కానీ విచిత్రం ఏమిటంటే తనకి ఓ వాసన తెలుస్తోందని ఆ మనిషికే తెలియదు. ఎందుకంటే ఆ గ్రహంలో ఎవరికీ వాసన అంటేనే తెలియదు కదా. మరికొన్ని రోజుల తర్వాత మరో ఇంట్లో అదే సాంబార్ ఎగ్స్ వండుతున్నారు. మన మనిషి వంటింటి వైపు తొంగి చూడకుండానే, ఈరోజు మీ ఇంట్లో సాంబార్ ఎగ్స్ వండుతున్నారు కదూ అని అడిగాడు. అరే, నీకెలా తెలిసింది అని ఆశ్చర్యపోయారా ఇంటివాళ్ళు. కిందటిసారి ఇంకో ఇంట్లో ఇదే వండుతున్నప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది, మళ్ళా ఇప్పుడు అదే ఫీలింగ్ వచ్చింది అన్నాడు మన మనిషి. ఆ తర్వాత నుంచి అతను ఎవరింట్లో ఏం వండుతున్నారో చూడకుండానే చెప్పేసేవాడు. ఒక్క వంటలే కాదు, మరొకరి చేతిలో ఏ పువ్వు ఉందో, మరొక గదిలో ఏ పండుందో, ఇలా వాసనని బట్టి తెలిసేవి, చూడకుండానే చెప్పేసేవాడు. త్వరలోనే అతను అద్భుతమైన వ్యక్తి అయిపోయాడు ఆ గ్రహంలో. కొందరు అతన్ని దేవుడని కూడా అన్నారు. తనకున్న ఆ వాసన చూసే శక్తితో అతను వంటల్ని ఇంకా ఎలా రుచికరంగా చేయొచ్చో చెప్పేవాడు. కుళ్ళిపోయి పాడైపోయిన వస్తువుల్ని ముందుగానే గ్రహించి వాటిని తొలగించేవాడు. ఫలితంగా తన చుట్టూ ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేవారు. కథ చాలా బాగుంది రమా. త్వరలోనే నేను ఆ సాంబార్ ఎగ్స్ చేయడం నేర్చుకోవాలి. కిలకిలా నవ్వుతూ అంది స్వరాజ్యం. నవ్వింది రమాదేవి కూడా. రాజు, ఈ కథలో మనిషి తనకో శక్తి ఉందని తెలియకుండానే ఆ శక్తిని ఉపయోగించుకున్నాడు. ఆ గ్రహంలో ఎవరికీ వాసన అంటే తెలియదు కాబట్టి వాసన తెలుసుకోవడం అక్కడ మానవాతీత శక్తి అయింది. మన మనుషుల్లో కూడా మనకి తెలియకుండానే ఈ పంచేంద్రియాలకి అతీతమైన మరో ఇంద్రియం ఉండడానికి అవకాశం ఉంది. కొందరికి దాన్ని ఉపయోగించుకోవడం తెలిసి ఉండొచ్చు,
కొందరికి తెలియకపోవచ్చు. దాన్ని ఉపయోగించుకునే వాళ్ళని మానవాతీత శక్తి ఉన్న వాళ్ళంటాము. అయితే రమ, మన భూమి మీద అందరికీ ఆ సిక్స్త్ సెన్స్ అంటే ఆరో జ్ఞానేంద్రియం ఉందంటావా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను ఈ కథ చెప్పింది ఎందుకంటే మనకి తెలియనివన్నీ లేవనుకోనక్కర్లేదని చెప్పడానికే. అంటే నాకు ఆ సిక్స్త్ సెన్స్ నీకు ఆ సిక్స్త్ సెన్స్ ఉందో లేదో నీకే తెలుస్తుంది రాజు, ఇంకొకరికి కాదు. ఆ రోజు ఆ పిల్ల మనసులో భావాలే నీలోనూ కలుగుతున్నట్లు అనిపించడానికి కారణం నీలో ఆ భావాల్ని పసిగట్టగలిగే మరో ఇంద్రియం ఉండి అది నువ్వు ఉపయోగించుకోగలిగే శక్తి ఉండడం కావచ్చు. లేదు, అది జస్ట్ నీ ఎంపతి కావచ్చు. కానీ ఆ పిల్ల చచ్చిపోయాక కూడా నాకలా అనిపించడానికి కారణం ఏమంటావు? ఒకసారి ఒక మనిషిలో ప్రాణం పోయాక ఆ మనిషి మెదడు డెడ్ అయిపోతుంది కదా, ఇంకా అందులో ఫీలింగ్స్ ఉండడానికి అవకాశం ఏది? సరే, మళ్ళా ఇందాకటి కథనే కొనసాగిస్తాను. ఆ గ్రహంలో మరి కొన్నాళ్ల తర్వాత మరో ఇంట్లో సాంబార్ ఎగ్స్ వండారు. వండిన తర్వాత ఆ గిన్నెని ఎక్కడికో దూరంగా మరో చోటుకి తీసుకుపోయారు. ఆ గిన్నెని మరో చోటుకు తీసుకుపోయినా గాల్లో ఇంకా తేలుతున్న ఆ వంట తాలూకు పరమాణువులు గోడలకి మిగతా వస్తువులకి అంటిన ఆ వంటకం తాలూకు ఆవిరి లేక పొగ, వీటన్నింటి వల్ల ఆ వాసన ఇంకా కాసేపు ఆ వంటింట్లో తారాడుతూ ఉంటుంది. మన మనిషి ఆ ఖాళీ వంటింట్లోకి వచ్చినా అతనికి తెలిసిపోతుంది అక్కడ కాసేపటి క్రితం సాంబార్ ఎగ్స్ వండారని. కానీ వండిన వంటని అక్కడి నుంచి తీసుకుపోయినా అలా ఎంతసేపటి దాకా ఆ వాసన తెలుస్తుంది? అది ఆ వాసన ఘాటుని బట్టి, ఆ ఆవిరి వ్యాపించిన దూరాన్ని బట్టి, వాసన పీల్చే మనిషికున్న ఘ్రాణ శక్తిని బట్టి ఉంటుంది. అయితే రమా, వంట అక్కడి నుండి తీసుకుపోయినా దాని వాసన ఇంకా చుట్టుపక్కల వ్యాపించి ఉన్నట్లు మనిషి చచ్చిపోయినా ఆ మనిషి భావోద్వేగాలు ఆ చుట్టుపక్కల వ్యాపించి ఉంటాయంటావా? ఇంతకు ముందు చెప్పినట్లు ఆ భావోద్వేగాల తీవ్రతను బట్టి ఉంటుంది. చాలాసేపు నిశ్శబ్దంగా ఉంది స్వరాజ్యం. రమా, కొన్నేళ్ల ముందరిదాకా నాకు ఆ సిక్స్త్ సెన్స్ ఉందో లేదో తెలుసుకోవాలని ఉండేది. కానీ ఇప్పుడు లేదు. ఒకవేళ ఉందని తెలిస్తే దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదేమోనన్న మానసికమైన ఒత్తిడి జీవితాంతం ఉంటుంది. అంతకంటే నేను సామాన్యురాల్ని అనుకుంటే నా కంఫర్ట్ జోన్లో నేను హాయిగా ఉంటాను. ఏమంటావు? మా స్వరాజ్యం బుద్ధిమంతురాలు అంటాను, నవ్వుతూ అంది రమాదేవి. మొత్తం మీద ఇవాళ నాకు చాలా విషయాలు తెలిసాయి. నీ టైము బోల్డ్ తినేసినట్లున్నాను. నీ మొహం, రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నదాన్ని, ఇప్పుడు రోజంతా నాదే అన్నట్లు. రాజు, నీకు మరో విషయం చెప్పాలే. చెప్పు. నిన్న ఫోన్లో నువ్వు చెప్పావు చూడు, ఆ పిల్ల ఆత్మహత్య చూసిన తర్వాత నువ్వు ఎలా భయపడిపోయావో, ఆ భయంలోంచి ఎలా బయటపడ్డావో, నీ గతాన్ని క్రమంగా ఆనందంగా ఉండే రోజుల వైపు తీసుకెళ్ళి నిన్ను బాధపెట్టే గతాన్ని ఎలా దూరంగా తరిమేశావో. అవును, చెప్పాను. ఆ టెక్నిక్కి కొన్ని పేర్లున్నాయి తెలుసా? అవునా, చెప్పు చెప్పు, ఉత్సాహంగా అంది స్వరాజ్యం. నువ్వు అనుసరించిన విధానాన్ని మెమరీ రీప్రింటింగ్ అని, పర్సనల్ హిస్టరీ చేంజ్ అని, ఫాస్ట్ ఫోబియా క్యూర్ అని అంటారు. ఈ మూడు దాదాపు ఒక్కలాంటివే, చిన్న తేడాలు తప్పించి. బాప్రే బాప్, నువ్వు ఏవేవో కొత్త పదాలు చెప్తున్నావో. ఇవన్నీ ఎందులో వాడతారో చెప్పి పుణ్యం కట్టుకోవే తల్లి. నేను చెప్పినా మన గూగులమ్మ తల్లి చెప్పిందే చెప్తాను. అందువల్ల ఇంకా నా మీద ఆధారపడకుండా హాయిగా ఆ గూగులమ్మని ఆశ్రయించు. ఎస్ బాస్. మొత్తం మీద నాకే తెలియని టెక్నిక్కులని నేను నా మీద ప్రయోగించేసుకున్నాను అన్నట్లు రాజు. తర్వాత ఆ పిల్ల కుటుంబం గురించి ఏమైనా తెలిసిందా? ఏమీ తెలియలేదు. వాళ్ళసలు ఆ ఊర్లో ఉండేవారు కాదు కదా. అయితే రాజు, ఇందాక నేను చెప్పాను చూడు, మెమరీ రీప్రింటింగ్ అని, అది నీకు తర్వాత జీవితంలో ఉపయోగపడిందా? బాగా. నా రిటైర్మెంట్కు ముందు 2 ఏళ్ళు నేను ఒంటరిగా ఉండవలసి వచ్చింది కదా. ఆ టెక్నిక్ పేరు తెలియకపోయినా మనసును బాధపెట్టే ఆలోచనలు వచ్చినప్పుడల్లా దాన్ని ఉపయోగించుకునేదాన్ని. మొత్తం మీద 2 ఏళ్ళు ఏ సమస్యలు ఎదుర్కోకుండా ఆఫీస్లో కూడా మంచి పేరు తెచ్చుకొని ఆ 2 ఏళ్ళు గడిపేసి విజయవంతంగా రిటైర్ అయ్యాను. నాకు చాలా గర్వంగా ఉందిరా నీలాంటి స్నేహితురాల్ని చూసుకొని. కానీ రమా, నాకొక్కటే బాధగా ఉంది. నా మనసును నేను పాజిటివ్ దిశగా నడిపించుకున్నాను. అలాగే ఆ పిల్ల కూడా ప్రయత్నిస్తే, కనీసం ఆ పిల్లకి ఎవరైనా దిశానిర్దేశం చేస్తే ఆ ఆత్మహత్య ఆగిపోను కదా. నువ్వన్నది నిజమే. ఓకే, బాయ్ రాజు.
తర్వాత మళ్ళా మాట్లాడుకుందాం. బాయ్. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి నవలతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.